ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ మంచి నేతను కోల్పోయిందని మాజీ సీఎం కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యారు. మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అంతకుముందు మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పుడు గంభీరంగా కనిపించే ఆయన కంటతడి పెట్టుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఘనంగా నివాళులర్పించారు. ఏపీ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటన్నారు బీఆర్ఎస్ నేతలు. మాగంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రధానంగా ఒక సౌమ్యుడిగా, ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ శాసనసభ్యుడిగా, అందరితో చాలా ప్రేమతో మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది. ఎందుకు గోపి వచ్చావు, నువ్వు అవసరం లేదు కదా అంటే, లేదన్నా ఒక అటెండెన్స్ ఒక ఇచ్చిపోదామని వచ్చాను, కలవాలని అనిపించింది అని అన్నాడు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఈ నెల 5న గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5:45 ఆయన తుది శ్వాస విడిచారు.